హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. తిరుమల చరితామృతంలో ఇప్పటి వరకు 4 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. స్టార్టింగ్ నుంచి చూడాలనుకుంటే మన ఛానల్లో షార్ట్స్ రూపంలో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. చాప్టర్ 5లో ఇది 5th వీడియో అండి. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఆల్వారుడు చేసిన స్తోత్రాలన్నీ విష్ణుపరంగానే ఉన్నాయని. బ్రహ్మాండ పురాణం 7వ అధ్యాయంలో తొండమాన్ చక్రవర్తికి భక్తవాత్సల్యంతో శ్రీనివాసుడు శంఖచక్రాలు ఇచ్చినట్లు, అందువలన అర్చారూపంలోని భగవానుడి 2 చేతులు శంఖచక్రాలు లేక కనిపిస్తున్నవని, ఆ విగ్రహానికి మొదట ఉన్న శంఖచక్రములు ఏమైనాయో ఇప్పుడు ఎందుకు లేవో స్పష్టంగా చెప్పబడింది. శంఖచక్రాలు తొండమానునికి అనుగ్రహించి శత్రు సంహారానికి భగవంతుడు అతనికి ఇచ్చినట్లు, శత్రు సంహారం చేసి ఆ శంఖచక్రాలు శ్రీనివాసుని వద్దకు తిరిగి వస్తాయి. ఆ చక్రవర్తి భగవంతుడు చేసిన సహాయానికి భక్తితో స్తోత్రం చేస్తాడు. దానికి భగవంతుడు సంతోషించి వరం కోరుకోమంటాడు. దానికి ఆ చక్రవర్తి, ప్రభు, నాకు నీ ఆయుధాలు చేసిన ఉపకారం కీర్తి శాశ్వతంగా నిలిచేందుకు నీవు అర్చా విగ్రహమైన శిలా విగ్రహంలో శంఖచక్రములు ధరించవద్దు అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనను అనుసరించిన స్వామి శంఖచక్రాలు ధరించలేదు. కానీ ఆ శంఖచక్రాలు స్వామికి 2 చేతులలో భక్తుల కన్నులకు కనిపించకుండా ఉంటాయని పురాణం చెబుతుంది. ఇక్కడితో ఆపుతున్నానండి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. స్వామివారి చరిత్ర కంటిన్యూగా తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.